అలసత్వంతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు కుటుంబాన్ని రోడ్డుపై పడేస్తోంది. రూల్స్ ఎన్ని ఉన్నా వాటిని ఫాలో అయ్యే వారి కంటే ఉల్లంఘించేవారే ఎక్కువ. అయితే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ పోలీసులకు కొత్త ఆలోచన వచ్చింది. ప్రతి సందర్భాన్ని ఓ రోజుగా ప్రత్యేకంగా జరుపుకున్నట్లయితే ఇవాళ రోడ్డు ప్రమాదం లేని రోజుగా జరుపుతున్నారు పోలీసులు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలా చెప్పుకుంటూ పోతే క్యాలెండర్లో చాలా రోజులకు ప్రత్యేకతలు కనిపిస్తాయి. ప్రతి రోజుకు ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. కానీ ఎందరో జీవితాలను బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మాత్రం ప్రత్యేకంగా ఓ రోజంటూ లేదు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ఓ రోజుంటే బాగుంటుందని ఆలోచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించే బాధ్యత అందరికీ తెలియజేయాలని తెలంగాణ పోలీసులు జనవరి 31ని ప్రమాదాలు లేని రోజుగా ప్రకటించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గంటకు 3 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కరు చనిపోతున్నారు. ఎంతో మంది అంగవైకల్యంతో జీవితాంతం బాధపడుతున్నారు. తెలంగాణలోనే ఏటా 7,000 మంది మరణిస్తుండగా దేశవ్యాప్తంగా 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో 50% మంది ద్విచక్ర వాహనంపై వెళ్లేవారే. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వారే సగం మంది ఉంటున్నారు. ఉజ్వల భవిష్యత్తున్న యువతీ యువకులు రోడ్డు ప్రమాదాలకు బలవుతుండటం అందరినీ కలచివేస్తోంది. అందుకే రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించాలని యాక్సిడెంట్ ఫ్రీ డేని ప్రకటించారు. ఇవాళ ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలన్నది పోలీసుల ఆకాంక్ష. అందుకే ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ పెట్టుకోవాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ పోలీసులు ఒకరోజు సవాలుగా తీసుకుని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కృషి చేయడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఒక్కరోజు రూల్స్ పాటించి వాటి ఫలితాలను చూద్దామని అంటున్నారు. సో ప్రతి ఒక్కరం కనీసం ఈ రోజైనా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు పాటిద్దాం. జనవరి 31ని యాక్సిడెంట్ ఫ్రీ డేగా చేసి చూపుదాం.